సూరహ్ నిసా. నిసా అంటే ఆడవారు అని అర్థం. అల్లా ఈ సూరాలో ఆడవారికి సంబంధించిన ఆజ్ఞలను గురించి చెప్పాడు. కావున ఈ సూరాకు ఆ పేరు వచ్చింది. ఇస్లాం దృష్టిలో ఆడవారి స్థానం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పూర్తి ఖురాన్లో మగవారి పేరు మీద ఒక్క సూరా కూడా అవతరించబడలేదు. కానీ ఆడవారి పేరు మీద సూరా అవతరించబడింది. ఇస్లాం ఆడవారికి సముచిత స్థానం ఇచ్చింది. వారి హక్కులు వారికి కల్పించింది వాస్తవంగా ఇస్లామే. కానీ ఇస్లాం ఆడవారి మీద దౌర్జన్యం చేస్తుంది, వారి హక్కుల్ని కాలరాస్తుంది అంటూ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు తప్పు మనది. మనం సరిగ్గా ఇస్లాం మీద అమలు చేస్తే ఇంతటి పరిస్థితులు దిగజారవు. మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.